అందరికీ ప్రైజ్ లార్డ్. Praise the Lord. ఈరోజు టుడే ఐ వాంట్ టు షేర్ అబౌట్ హౌ టు లివ్ ఎ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్. సో ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. మరొకసారి నేను జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నానండి. సో మనము నిజదేవుని ఎరిగి ఉన్నాము. ఒకప్పుడు మనము పాపంలో అంధకారమైన జీవితంలో జీవించుతున్నప్పుడు, ఈ లోకంలో జీవించుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని రక్షించి ఆయన ఒక బిడ్డలుగా మనల్ని ఇప్పుడు చేసుకున్నాడు. సో ఒకప్పుడు మనము అంధకార సంబంధం, చీకటి సంబంధమైన మనల్ని ఇప్పుడు దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చేసుకున్నారు. ఎఫెసీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-10 వచనాలు చూస్తే, ఒకప్పుడు మనము అంధకారంలో జీవించి ఉన్నాము. సో అంధకారంలో జీవించినప్పుడు ఆ విధంగా ఇప్పుడు దేవుని ఎరిగిన తర్వాత ఆ విధంగా జీవించకుండా ఇట్ సేస్ దట్ వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్ అని చెప్పేసి. సో ఒకవేళ మనము ఆయన ఒక వెలుగు కలిగి జీవించుతున్న మనలో వెలుగు యొక్క ఫలాలు, ఫ్రూట్ ఆఫ్ లైట్ ఏమై ఉండాలి అంటే మంచితనము, నీతి, సత్యము. సో వెన్ వీఆర్ సేయింగ్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్, మనలో ఈ యొక్క మంచితనము, నీతి, సత్యము ఎంతవరకు ఉన్నాయో ఒక్కసారి మనము మొట్టమొదటిగా పరీక్షించుకుందామండి. అండ్ మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనము కూడా చెబుతుంది, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. సో మొట్టమొదటిగా మనము లోకం నుండి వేరు చేయబడ్డాము, మనం దేవుని పిల్లలమై ఉన్నాము. సో దేవుని పిల్లలమైన మనము ఆయన ఒక వెలుగు కలిగి ఆయన ఒక మంచితనము, ఆయన ఒక నీతి, ఆయన ఒక సత్యము మనం ఎంతవరకు కలిగి జీవిస్తున్నామో ఒకసారి ఎగ్జామిన్ చేసుకుందామండి. దట్ ఈస్ మై ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది ఏంటి అంటే దేవునికి ఇష్టలుగా మనము జీవించగలిగింది. మొదటి సామ్స్ 1:2లో చూస్తే, దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రంలో ఆనందించు జీవించువారు ధన్యులు అని ఉంటుంది కదండి. మెడిటేటింగ్ ఆన్ హిస్ డే అండ్ నైట్. సో మనము ఎంతవరకు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఎంతవరకు ఆయన యొక్క వాక్యాన్ని ఇష్టంగా చదువుతున్నాము, దివారాత్రములు కాకపోయినా మనం ఎంతవరకు ఆయన సన్నిధిలో మనం గడుపుతున్నామండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను బయోగ్రఫీ ఒకటి విన్నప్పుడు, స్మిత్ విగిల్స్వర్త్ ఆటోబయోగ్రఫీ, దాంట్లో స్మిత్ విగిల్స్వర్త్ అనే గాడ్స్ సర్వెంట్, he used to pray for every 15 minutes and read Bible అంటండి. సో లైక్ he was not able to live. ఆయన ప్రతి 15 నిమిషాలకి ప్రార్థన చేయకుండా, దేవుని యొక్క వాక్యం చదవకుండా ఉండేవారు కాదంట అండి. సో మరి మనం అంత దేవుని పట్ల అంత ఇష్టం కలిగి దేవుడు అంటే మనకు అంత ప్రేమ కలిగి ఉన్నామో లేదా అని ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందామండి. సో లైక్ మేబీ we may not be able to spend that much time with God, but how much we are spending, or are we trying to improve day by day, or anywhere that we are trying to dislove him, or trying to బ్యాక్ స్లైడ్, ఎక్కడైనా మనము వెనక్కి తగ్గుతున్నామా, రోజు రోజుకి ఆయనని మనం ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నామో లేదో ఒక్కసారి మనము పరీక్షించుకుందామండి. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ లైక్ మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సో లెట్ యువర్ లైట్ షైన్ సో దట్ దే మే సీ యువర్ గుడ్ డీడ్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. సో మనము దేవుని పిల్లలమైన మన యొక్క ప్రతి ఒక్క విషయంలో, మనం చేస్తున్న ప్రతి ఒక్క
సత్క్రియలో దేవునికి మనము మహిమ తెస్తున్నామో లేదో ఆయన యొక్క బిడ్డలమైన మనము ఒకసారి మనము పరీక్షించుకుందామండి ఒక ఉదయకాల సమయంలో. సో లైక్ ప్రతి ఒక్క పని మనము దేవునికి అది మనం ఏ పని చేస్తున్నా కూడా ఆయనకి ఇష్టకరంగా ఉందా లేదా, ఏ ఒక్క మంచి పని చేస్తున్నా ఆయనకి ఇష్టంగా చేస్తున్నామా లేదా అని ఒకసారి మనము పరీక్షించుకుందామండి. ఇక్కడ కూడా ఒకటి మనము చూస్తే ఉదాహరణకి మంచి సమరయుడు గురించి మనందరికీ తెలుసు కదండి. మంచి సమరయుడు ఆ రోడ్డు మీద పడిపోయి ఉన్న ఆ ఒక బాధల్లో ఆ ఒక దట్ వూండెడ్ పర్సన్, ఆ ఒక గాయాలతో పడిపోయిన వ్యక్తిని ఈవెన్ ప్రీస్ట్ వాజ్ ఆల్సో నాట్ ట్రయింగ్ టు హెల్ప్ హిమ్. సో ఆ సమయంలో మంచి సమరుడు అనే వ్యక్తి రావడము, ఆ ఒక గాయపడిన వ్యక్తిని ఏమంటారు సేవ్ చేసి ఆ ఒక ఇంటికి తీసుకెళ్లడము, అక్కడ ఆయనకి మొత్తం ఆయనే ఖర్చంతా పెట్టుకొని చూసుకోవడము, అక్కడ దేవుని ప్రేమ ఆ మంచి సమరయుడు అనే వ్యక్తి మనం చూపించడం చూస్తాం కదండి. సో హీ షోడ్ హిస్ లవ్ అండ్ కైండ్నెస్. ఆయన మంచి సమరయుడు ఆ ఒక ప్రేమని, ఆ ఒక దయని, దేవుని యొక్క క్వాలిటీస్ ని, ఆ ఒక మంచి డీడ్, with that good deed he showed his love and kindness, exhibiting the qualities of God, and like so in that way God has been glorified through him. And మూడో పాయింట్ మనం చూస్తే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలలో, for God has not called us for impurity but in holiness. Therefore whoever disregards this disregards not man but God, who gives his Holy Spirit to you. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. సో మై థర్డ్ పాయింట్ ఈస్ God has chosen us to be holy. So and we all know that we are temple of the living God, and our body is not our own but his temple. So how are we glorifying God with our body? And God has called us to be holy. As this verse 1 Thessalonians 4:7-8 చూస్తే మాత్రం ఆయన అపవిత్రులుగా ఉండడానికి మనల్ని పిలవలేదు కానీ పరిశుద్ధంగానే దేవుడు మనల్ని ఉండడానికి పిలిచాడండి. సో మన థాట్స్ ఎలా ఉన్నాయి, మన యాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆర్ దే అలైన్డ్ విత్ గాడ్, ఆర్ దే హోలీ ఇనఫ్? సో ఒక్కసారి మనము అవి పరీక్షించుకుందామండి. సో ఇఫ్ ఎనీవేర్ లైక్ ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు డిస్రిగార్డ్ this that so it's like we are disregarding God and the Holy Spirit which is given to us. సో మనం ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారిలాగా ఉన్నామా, పరిశుద్ధంగా జీవించడానికి అనుదినము మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా అన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకుందామండి. సో లైక్ our thoughts, our actions, our deeds ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం చూసుకున్నాము. అండ్ like are we trying to overcome the fleshly desires and the fleshly things, or we yes, we all fight in between the flesh and the spirit sometimes. So are we trying to overcome the flesh and transforming ourselves to live a life that pleases God? Are we trying to be holy? Are we trying to like correct ourselves and self introspection ఒకసారి మనకి ఉందో లేదో పరీక్షించుకుందామండి. అంటే ఫర్ ఎవ్రీ పర్సన్ లైక్ at the end of the day self introspection is very important, I would say, like for us to get better. అంటే
ఒకసారి ఈరోజు మనమంతా ఏం చేశాము? ఎలా గడిపాము? ఎక్కడెక్కడ టైం గడిపాము మనము? ఎలా ఉంటున్నాము మనము? అసలు ఏం చేశామన్నది ఎవరితో ఎలా మాట్లాడదామని మనం ఒక్కసారి గాని మనము చూసుకుంటే మాత్రము ఇట్ మేక్స్ అస్ టు గెట్ బెటర్ ద నెక్స్ట్ డే. So we can correct ourselves if anything that is there, uh, when we can take some time out for ourselves and think about the things that we have done for that particular day only. అండ్ రోమన్స్ లో కూడా ఉంటది కదండి 12వ అధ్యాయం మనందరికీ తెలిసిందే 1-2 వచనాలలో దట్ వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ సెల్స్ ఆఫర్ అవర్ బాడీస్ as a living sacrifice, holy and acceptable to God, which is our spiritual worship. So and again here, when I mean in that way, if we think that we are not our own but we are his, and we are called to be holy, and we are his temple. అండ్ సెకండ్ వర్స్ లో మనం చూస్తే డు నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యువల్ ఆఫ్ యువర్ మైండ్. అండ్ మనం తెలుగులో కొన్ని పదాలు చూస్తే అదే వచనంలో ఏదైతే ఉత్తమమో, ఏదైతే అనుకూలమో అలాంటి పనులు మనం చేయడానికి, అలా మన ఒక మైండ్ రూపాంతరం చెందడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలండి. దేవునికి ఇష్టలుగా మనము జీవిస్తూ ఉండాలి. అండ్ లైక్ వీటన్నిటికీ కూడా మనము పరిశుద్ధంగా ఉండాలన్నా కూడా, మనము వెలుగులో నడవాలంటే కూడా, దేవునికి ఇష్టంగా జీవించాలన్నా కూడా మనము ఎంత ఆయనలో గడుపుతున్నాం అన్నది, మనం చేసే కార్యాలు ఆయనకి ఎంత ఇష్టంగా ఉన్నాయి అన్నది, వీటన్నిటికీ మనం చూస్తే మాత్రం సెల్ఫ్ ఇన్స్ట్రాస్పెక్షన్, లైక్ హౌ వీ కెన్ గో ఫార్వర్డ్, లైక్ అన్నది మనం చూస్తే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దట్ విల్ హెల్ప్ అస్ నాట్ టు ఈవెన్ బ్యాక్ స్లైడ్. సో రోజుకి మనము దేవుళ్ళో ఇంకా ఎక్కువ ముందుకి ఎదగడానికి అది ఎంతగానో మనకి ఉపయోగపడుతుందండి. అండ్ సో రోమన్స్ 7:18 లో కూడా చూస్తే ఐ డిజైర్ టు డూ వాట్ ఈస్ రైట్ బట్ నాట్ ది ఎబిలిటీ టు క్యారీ ఇట్ అవుట్. సో ఇట్స్ అగైన్ ఇట్స్ అ డైలీ ఫైట్ బిట్వీన్ అస్, లైక్ దట్ మనము ఎంతో మంచి చేయాలనుకుంటాము, ఎంతో సమయం దేవునిలో గడపాలనుకుంటాము, కానీ ఏదో ఒక విధంగా ఎక్కడొక్క దగ్గర మనము తప్పిపోతూ ఉంటాము. సో ఇట్స్ అగైన్ ఎ ఫైట్ బిట్వీన్ ద flesh and the spirit. Even Paul says here that he wants to do what is right, but he is not able to do it out. So in that case, again we can ask God, Holy Spirit. We can pray to our Father for the help of the Holy Spirit. Holy Spirit, God is the one who can lead us and guide us to live a life that pleases Him. సో ఆయన మనకి హెల్పర్ అయి ఉన్నాడు, ఆయన మన ఆదరణకర్త అయి ఉన్నాడు, కాబట్టి ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడండి. అండ్ ఇంకొకటి గలతీయుల రాసిన పత్రికలో కూడా చూస్తే మనము 1వ అధ్యాయం 10వ వచనంలో ఇట్ సేస్ లైక్ ఆర్ వి ట్రైయింగ్ టు గెట్ ది అప్రూవల్ ఆఫ్ గాడ్ ఆర్ అప్రూవల్ ఆఫ్ మ్యాన్. అదొకసారి మనము ఆలోచించాల్సిన విషయం అండి. సో like whatever that you do, are you trying to seek the praise of man or praise of God? Are we trying to live according to the world or according to God? Like, are we trying to live a life that pleases God or a life that pleases people? ఒకసారి మనం పరీక్షించుకుందామండి. And as we all know, we are seeing the signs. మనం అంటే ఆయన ఒక రాకడ సూచనలు కూడా మనకి ఎంతో కనిపిస్తూ ఉన్నాయండి. సో మెనీ ప్లేసెస్ వీఆర్ హియరింగ్ సో మెనీ థింగ్స్ ఎవ్రీ డే, ద పర్సిక్యూషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, the things that are happening around us. So everyday transformation, everyday self introspection is very important. Like in these aspects especially, are we like when we are children of God, are we still are we trying to be like the children of God, or are we still in the darkness? So when we are children of God, 1 John chapter 3 verse 3 లో మనం చూస్తే, ఇంగ్లీష్ లో నేను రాసుకున్నాను ఇక్కడ, హోపింగ్ ఇన్ హిమ్ అంటే హోపింగ్ ఇన్ హిమ్ ప్యూరిఫైస్ అస్
ప్యూరిఫైస్ అస్ జస్ట్ యాజ్ హీ ఈజ్ ప్యూర్ అని ఉంటుందండి. సో మనం ఆయన పిల్లలమై ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మనం ఆయన పిల్లలమై ఉన్నాం కాబట్టి, ఆయన యందు మనం నిరీక్షణ ఉంచినప్పుడు మనము అపవిత్రులుగా కాకుండా పవిత్రులుగా జీవించే కృపను దేవుడు మనకి ఇస్తాడు అన్నట్టు దీని యొక్క మీనింగ్ అండి. సో వెన్ వీఆర్ ట్రైయింగ్ టు బీ హిస్ చిల్డ్రన్ అండ్ హోపింగ్ ఇన్ హిమ్, హీ విల్ ప్యూరిఫై us and helps us to live a life of purity and perfection when we rely on him again. So even when I mean, yeah, it's for all of us have to when we hope in him, ఆయన యందు నిరీక్షణ వచ్చినప్పుడు ఆయన మీద మనము ఆయన కృపను మనం అడిగినప్పుడు, మనము ఆయన యొక్క సహాయం, దేవుని యొక్క సహాయం మనం తీసుకున్నప్పుడు, మనం ఆయన బిడ్డలమై ఉన్నాం కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధతలో, ఆయన యొక్క పవిత్రతలో మనం జీవించే అవకాశాన్ని కూడా మనము పొందుకుంటామండి. అండ్ ఆర్ గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. మనందరికీ తెలుసు కదండి, ఆయన రోషం కలిగిన దేవుడై ఉన్నాడు. నేను లోకానుసారంగా బ్రతికేస్తాను, నేను దేవుని పని కూడా చేస్తాను అని అనుకుంటే మాత్రము we can't please God with our actions. So we have to see how we are living. So we cannot serve two masters kadandi. We cannot sail in two boats also. So ఒక పడవలో పెట్టి ఇంకో పడవలో కూడా మనం పెట్టలేము. And we cannot serve the world and we cannot serve God. So we have to examine how we are living our life అండి. So in that way, like we will be revived in our spirit, we will be regenerated, and also like we'll be able to understand how we are living, where we are living, how to improve ourselves and move forward in life. So everyday self introspection is important. So in that way we can transform ourselves, and as we are children of God, we have to be pure, we have to be holy, we have to be glorifying God with our deeds, and we are as we are his temple, we are called to be holy, and we have to strive to put our thoughts, our actions in line with how it pleases God. As children of light, again we have to follow these fruits of light, of goodness, righteousness, and truth. మంచితనము, నీతి, సత్యాన్ని మనము అనుసరిస్తూ ముందుకి వెళ్దామండి. ఈ దేవునికి ఇష్టలుగా మనము జీవించుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. ప్రైజ్ లార్డ్.